హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి. ఈ భోగి మీ అందరి ఇళ్లలో కూడా భోగభాగ్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు చెప్పాను కదండి, మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా. ఈ సంబరాలు ఏంటంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా ముగ్గులు వేసి వాళ్ళలో ఎవరు మంచి ముగ్గు వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 3 ప్రైజెస్ అయితే ఇవ్వమని జడ్జెస్గా ఉంచారు మమ్మల్ని. సో వీళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లలు ఈ ముగ్గుల్ని ఎంత ముద్దుగా వేశారో ఒకసారి చూడండి. నిజం చెప్పాలంటే ఇంత అందమైన ముగ్గుల్లో మనం ఏ ముగ్గుకి ఫస్ట్ ఇవ్వాలో సెకండ్ ఇవ్వాలో అనేది మనం జడ్జ్ చేయడం అనేది నిజంగా చాలా కష్టం అండి. ఎందుకంటే అన్ని ముగ్గులు కూడా కలర్ఫుల్గా చాలా అంటే చాలా అందంగా వేశారు. అసలు వాళ్ళు వేసిన అందుకు అంత చిన్న పిల్లలు అంత మంచి ముగ్గులు వేశారు. నాకైతే చాలా ముచ్చటేసింది. నేను అసలు ఏ ముగ్గుని సెలెక్ట్ చేయాలో అనేది నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఒక సార్ ఉన్నారనమాట. మనం ముగ్గురు సెలెక్ట్ చేయాలి అంటే కొన్ని చూడాలి అని చెప్పారు. ఏంటంటే మనం పెట్టెలు ఇస్తాం కదా, ఆ బాక్సుల్లో ఎవరైతే ఆ బాక్స్ బయటకు రాకుండా ముగ్గు వేస్తారో అదొకటి చూడాలి. ఇన్ టైంలో మనం ఇచ్చిన టైం ఏదైతే ఇచ్చామో ఆ టైంలో ముగ్గు వేశారా లేదా అది చూడాలి. ప్లస్ వాళ్ళు వేసినటువంటి ఆ ముగ్గులో కలర్ కాంబినేషన్ అనేది బాగుందా లేదా అది చూడాలి అంట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వేసినటువంటి ఆ ముగ్గు గీస్తారు కదా, గీత లావుగా వచ్చిందా సన్నగా వచ్చిందా అది చూడాలంట. అంటే సన్నగా వచ్చింది అనుకోండి ముగ్గు బాగుంటుందని. ప్లస్ వాళ్ళు వేసిన కలర్స్ అన్నీ కూడా వాళ్ళ ముగ్గులో నుంచి బయటికి రాకుండా, అంటే అలా కొంచెం అలా వేరే కలర్స్ కూడా కలవకుండా నీట్గా ఉందా లేదా అది కూడా చూడాలి. వాళ్ళు వేసినటువంటి ఆ ముగ్గుకి వేసిన బోర్డర్స్ చూడాలి, ఆ బోర్డర్స్కి వాడిన కలర్స్ చూడాలి. ప్లస్ మనం సంక్రాంతి సంబరాలు కాబట్టి మనం సంక్రాంతికి సంబంధించిన థీమ్ ఉండాలి. యాక్చువల్లీ అయితే ఉండాలి, బట్ మేము ముగ్గు వేసేటప్పుడు పిల్లలకి సంక్రాంతి థీమ్ ఉండాలని చెప్పలేదు, ఏ ముగ్గులు వేయండి అనే చెప్పామన్నమాట. కొంతమంది సంక్రాంతికి సంబంధించినటువంటి థీమ్ను ఉపయోగించే వేశారు, కొంతమంది జనరల్గా ముగ్గులు వేశారు. వీళ్ళందరూ కూడా ఈ ముగ్గుల్ని జడ్జ్ చేస్తున్నారండి. ఏమంటే మనకు ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క పాయింట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి నచ్చిన పాయింట్స్ ఇవ్వచ్చు. టోటల్గా ఫైనల్గా అందరూ ఎవరైతే వాళ్ళు ఏమేమి ముగ్గుకి ఏమేమి పాయింట్స్ ఇచ్చారో ఆ పేపర్స్ అన్నీ ఆ సార్కి ఇచ్చేసామనుకోండి. అందులో ఏ ముగ్గుకి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో ఆ ముగ్గుని ఫస్ట్గా సెలెక్ట్ చేస్తారు. అలాగా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ముగ్గుని చూడాలి. అలా చూసి నాకు ఏ ముగ్గు నచ్చితే నేను దానికి సెలెక్ట్ నేను ఫస్టా సెకండా, దానికి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అని అనేది చూడాలన్నమాట. ఇదంతా చాలా టఫ్ అండి, ఎందుకంటే అంత అందమైన ముగ్గుల్లో మనం పాయింట్స్ తక్కువ ఇవ్వడం అన్నది అసలు సాధ్యం కాని పని అనమాట. బట్ ఇవ్వాలి కాబట్టి ఎవరిదైతే చూడగానే మంచి అట్రాక్టివ్గా ఉంటుందో, ఎవరిదైతే చాలా నీట్గా కనిపిస్తుందో ఆ ముగ్గుని ఫస్ట్ ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటా వచ్చేటప్పటికి ఫైనల్గా అందరం కూడా ఎవరి పాయింట్స్ వాళ్ళు వేసేసి ఇచ్చేసామన్నమాట. మేము ఇలా ముగ్గు తొక్కుకుంటా వస్తున్నామని అనుకోకండి, ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది, దేనికి ఫస్ట్ ఇవ్వాలో దేనికి సెకండ్ ఇవ్వాలో అని. ఇక అదంతా అయిపోయిన తర్వాత మేము ఇలా వస్తున్నాము. సో మీకు అందరికీ కూడా ఏ ముగ్గు ఫస్ట్ వచ్చిందో ఏ ముగ్గు సెకండ్ వచ్చిందా అనేది కూడా మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మా మేడం గారి జడ చూడండి ఎంత బాగుందో. సో ఈ విధంగా అంటే ఇక్కడ అలా ఇచ్చిన తర్వాత వస్తుంటే పిల్లలందరూ కూడా నన్ను కూడా ఒక ముగ్గు వేయమన్నారు. అప్పటికప్పటికి మనం ఏం ముగ్గు వేస్తాం, అందుకని చెప్పేసి చాక్ పీస్ తీసుకొని ఊరికే బోర్డర్స్ అయితే బోర్డర్స్ గీస్తున్నాను అనమాట. వాళ్ళు వేసిన ముగ్గులో మనం వేస్తే ముగ్గు అంత బాగుండదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, చాలా బాగా వేశారు. చెప్పాను కదా నాకు ముగ్గులు వచ్చి, కానీ వాళ్ళు అంత అందంగా మనం ఎక్కడ వేస్తాం చెప్పండి, ఎంత బాగా వేశారో. సో ఈ ముగ్గుకి సెకండ్ ఇచ్చారనుకుంటా.
ఇంకా ఈ ముగ్గులో ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చింది, బాక్స్లోనే ఉంది. బట్ దీనికన్నా కూడా ఫస్ట్ వచ్చిన ముగ్గు దీనికన్నా చాలా పెద్ద ముగ్గు. చూడంగానే బాగా ఇట్లా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అనమాట. చాలా నీట్గా వేశారు వాళ్ళు వేయడం కూడా ఈ ముగ్గుని. ఇదేనండి ఫస్ట్ వచ్చినటువంటి ముగ్గు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నీతా శెట్టి, థ్యాంక్ యూ. ముగ్గు చాలా బాగుంది కదా. ఇదే ఫస్ట్ వచ్చిన ముగ్గు, చాలా బాగా వేశారు.